తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ రుద్రాక్ష గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈవెంట్ గురించి ఏం చెప్తారు మీరు? సో ఈ డ్రోన్ ఫెస్టివల్ అనేది 2 days ఈవెంట్ చేస్తున్నాము. సో ఫస్ట్ డే వచ్చేసి మేము ఎఫ్పివి డ్రోన్ రేసింగ్ చేసాము అండ్ డ్రోన్ సాకర్ చేసాము. సో ఈ గేమ్స్ అనేటిది ఏంటంటే ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం అవుతుంది. ఇది ఎందుకు చేస్తున్నాము, అపార్ట్ ఫ్రమ్ డ్రోన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే డ్రోన్ షో, గాల్లో చాలా డ్రోన్స్ వస్తాయని అనుకుంటారు. కానీ మేము ఇక్కడ గేమింగ్ ఎందుకు చేస్తున్నామంటే బయట చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య వాళ్ళ డ్రోన్స్ వాళ్ళే బిల్డ్ చేసుకొని ఇలా ఎఫ్పివి గాగుల్స్ పెట్టుకొని చాలా రేజెస్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ బీన్ వెరీ ప్రామినెంట్ ఇన్ ఓన్లీ ఐఐటీస్. మా అంబిషన్ ఏంటంటే బయట ఉండే వేరే యూత్ కిడ్స్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ 8 year old కెన్ గెట్ ఇన్ టు డ్రోన్స్. మీరు మీ డ్రోన్స్ బిల్డ్ చేసుకొని ఇలా ఫ్లై చేయొచ్చు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ 2 day ఈవెంట్స్ చేసాం. సో నిన్న అనేది రేసింగ్స్ జరిగాయి అండ్ ఇవాళ వచ్చేసి రేస్ ఫైనల్స్ మార్నింగ్ అంతా జరుగుతూ వచ్చాయి. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద విన్నర్స్ ఆల్సో. ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్సీ ప్లేన్ షోస్ ఉంటాయి అండ్ వేర్ మనకి ఆర్సీ ప్లేన్స్కి స్మోక్ గన్స్, ఫైర్ వర్క్స్ అవన్నీ పెట్టేసి దే విల్ బి డూయింగ్ యాక్రోబాట్స్ ఇన్ ది ఎయిర్. అండ్ అబౌట్ 7:30 ఆ టైంకి మనం డ్రోన్ షో చేస్తున్నాము వేర్ అబౌట్ 200 to 300 డ్రోన్స్ స్కైలో డిఫరెంట్ ఫార్మేషన్స్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ లైక్ సిగ్నిఫైయింగ్ ఆర్ తెలంగాణ టూరిజం. తెలంగాణలో మన అమేజింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఏమున్నాయి వాటి గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ రూపంలో మేము ఇవాళ డ్రోన్ షో చేస్తున్నాము. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, అంటే హైదరాబాద్లోనే ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు దీన్ని? సో హైదరాబాద్లోనే ఎందుకు అంటే ఆనెస్ట్లీ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ప్రో టెక్. ఎప్పుడైనా సరే టెక్నికల్లీ చూస్తే, టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో వస్తే మనం ఎప్పుడు ఇండియాలో నెంబర్ 1 ఉన్నాం. సో అదే స్పిరిట్తో డ్రోన్స్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మా మెయిన్ అజెండా ఏంటి అంటే, ఇక్కడ గవర్నమెంట్స్ అజెండా ఏంటి అంటే వీ వాంట్ టు బి సెల్ఫ్ సస్టైనబుల్. ఇండియా అనేది సెల్ఫ్ సస్టైనబుల్. ఎందుకంటే డ్రోన్స్ అనేది ఫ్యూచర్. ఇప్పుడు డిఫెన్స్లో ఉంది, బట్ ఫ్యూచర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు సర్వేలెన్స్ ఆర్ ఎల్స్ డెలివరీ, డే టు డే యూజెస్ కోసం కూడా డ్రోన్స్ వాడుతున్నాం. వీ కాంట్ కీప్ ఇంపోర్టింగ్ డ్రోన్స్. మనం తయారు చేసుకోవాలి. సో ఈ రేసింగ్స్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మన డ్రోన్స్ మనం తయారు చేసుకోవచ్చు, మన డ్రోన్స్ మనం తయారు చేసుకొని వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ కంట్రీ అనేది ఒక థీమ్ని గవర్నమెంట్ బయట ప్రెజెంట్ చేస్తుంది. ఇక్కడ ఈ డ్రోన్ ఫెస్టివల్కి వచ్చినటువంటి యూత్ కావచ్చు, ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వారు ఏం నేర్చుకోవచ్చు అని చెప్తారు మీరు ఇక్కడికి వచ్చి? సో ఈ డ్రోన్ ఫెస్టివల్ వచ్చిన యూత్కి ఒకటే పాయింట్ దట్ మీరు పెద్ద పెద్ద కాలేజెస్లో ఉండాల్సిన అవసరం లేదు. ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎన్ఐటీస్ అవసరం లేదు. ఈవెన్ దో యూఆర్ ఫ్రమ్ అ నార్మల్ కాలేజ్ ఆర్ ఈవెన్ దో యూఆర్ అ స్కూల్ స్టూడెంట్, ఇట్ ఈస్ నాట్ అ రాకెట్ సైన్స్ టు లెర్న్ టు బిల్డ్ అ డ్రోన్. వూప్ మాస్టర్స్ అనేది మేము ఆల్రెడీ స్టెమ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ఎ వెరీ లో ప్రైస్, వేర్ మీరు మీ డ్రోన్స్ ఎట్లా బిల్డ్ చేయాలో నేర్చుకొని బయట స్టార్టప్స్కి యూ కెన్ సెల్ దోస్ డ్రోన్స్ యాజ్ ప్రోడక్ట్స్. స్విగ్గీ, జొమాటో వాళ్ళకి యూ కెన్ సెల్ ఇట్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్. సో ఇలాంటి ఐడియాస్ ఇన్కల్కేట్ చేయడం కోసం మా మెయిన్ అజెండా టు మేక్ ఆల్ దిస్ రీజింగ్. చూస్తే ఫ్యూచర్ అంతా డ్రోన్ మీద ఆధారపడే అవకాశం ఉంది. సో అట్లాంటి సమయంలో ఎవరైతే విద్యార్థులు కావచ్చు, లేకపోతే రానున్నటువంటి యువత ఎవరైతే ఫ్యూచర్లో ఈ డ్రోన్ దీనికి సంబంధించిన తయారు చేయాలంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? స్కిల్స్ యాజ్ ఇన్ మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము టీచ్ చేస్తున్న దాంట్లో ఈవెన్ 9 year old స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. సో జస్ట్ మనకి బేసిక్స్ నాలెడ్జ్ ఆఫ్ మాడ్యూల్స్ ఏముంటాయి అవన్నీ మనం నేర్చుకోగలిగితే చాలు. దానికి యూ డోంట్ హ్యావ్ టు నో ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, తెలుగు వచ్చినా చాలు. జస్ట్ ఒక రైట్ కమ్యూనిటీ పట్టుకుంటే చాలు డ్రోన్స్ ఎట్లా బిల్డ్ చేయాలని. అండ్ వూప్ మాస్టర్స్ అనేది ఒక కమ్యూనిటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది హైదరాబాద్లో. సో ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఇట్, you learn how to build drone and we can help you connect making the drone into a business for you. Last one. ఈ డ్రోన్ ఫెస్టివల్ మొత్తం అసలు ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన ఎక్కడ పెట్టింది? సో ఆలోచన అంటే ఇది ఆల్రెడీ మేము 12 years నుంచి డ్రోన్ రేసింగ్ చేస్తున్నాము. బట్ చెప్పినాం కదా, ఐఐటీస్, ఎన్ఐటీస్ స్టూడెంట్సే ఓన్లీ ఐఐటీ క్యాంపసెస్లో మేము ఈ రేసింగ్స్ చేస్తున్నాము. సో బయట నార్మల్ క్రౌడ్కి అసలు తెలియదు ఇలాంటివి జరుగుతున్నాయి, మన దగ్గర కూడా ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది అని తెలీదు. వరల్డ్ వైడ్ ఇది ఎప్పటి నుంచో ఉంది. సో వీ థాట్ హైదరాబాద్ ఏంటంటే ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. సో ఇక్కడ చెప్తే పీపుల్ ఆర్ మోర్ ఓపెన్ మైండెడ్ టు యాక్సెప్ట్ దిస్ స్పోర్ట్ అనే ఒక ఇది ఉద్దేశంతో ఇక్కడ వీ హ్యావ్ డన్ అండ్ వీఆర్ షూర్ దట్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను దట్ ఇట్స్ నాట్ హార్డ్ టు బిల్డ్ డ్రోన్స్. మీరు నేర్చుకోవాలన్నా సరే ఇట్ విల్ హార్డ్లీ టేక్ సమ్ వీక్స్ ఆఫ్ టైమ్. లెర్న్ హౌ టు బిల్డ్ అ డ్రోన్, లెర్న్ హౌ టు ఫ్లై ఇట్. అండ్ ఫ్లయింగ్ కూడా ఏదో బోరింగ్ ఉండదు. బయట మన మొబైల్ గేమ్లో పబ్జీ ఆడినట్టు ఉంటుంది ఎఫ్పివి గాగుల్స్ పెట్టుకొని డ్రోన్ని ఫ్లై చేస్తూ ఉంటే. సో బయటకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, గెట్ టు నో, అండ్ యూ నెవర్ నో దట్
can be converted into a bigger opportunity for you in the future. Yeah, thank you. సో ఇది వసు థ్యాంక్ యూ. గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో చూడడానికి కుటుంబ సమేతంగా వచ్చేసారు. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి షోని బాగా ఎంజాయ్ చేశారు. అసలు షో ఎలా ఉందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నీ పేరు? వసు. వసు. ఓకే, షో చూసావా డ్రోన్ షో? ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. బాగా నచ్చిందా? నీకు అందులో ఆ షోలో చాలా కనిపించినాయి కదా, నీకు బాగా ఏం నచ్చింది అందులో? దానిలోనా ఆ టెంపుల్ అనిపించింది. టెంపుల్ బాగుందా? ఓకే, నీ పేరు? స్మృతిక. శ్రీతిక. ఓకే, ఎలా అనిపించింది డ్రోన్ షో నీకు? బాగుంది. బాగుందా? ఫస్ట్ డ్రోన్ రేసింగ్ జరిగింది కదా, ఆ రేసింగ్ చూసావా? చూసా. బాగుందా? బాగుంది. తర్వాత డ్రోన్ షో ఆకాశంలో డ్రోన్లన్నీ కలిసి ఎట్లా అనిపించింది అది? బాగుంది. అందులో నీకు బాగా నచ్చింది ఏంటిది? తెలంగాణది అది. తెలంగాణ. సూపర్. ఓకే, మీకు ఎలా అనిపించిందండి షో? పిల్లలతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారా? యా, చాలా బాగుందండి. ఇంతకుముందు ఎదురు షో చూసాము, ఫస్ట్ టైం డ్రోన్ షో చూసాము. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ డ్రోన్స్ తో ఒక లవ్ సాంగ్ ది కూడా ఒక 3 డ్రోన్స్ తోటి ఫైర్ క్రాకర్ ఇస్తూ చేశారు. అది చాలా బాగుంది. అండ్ దెన్ మెయిన్ కొటేషన్ వచ్చి తెలంగాణ జరూర్ ఆనా. సో ద బెస్ట్ కొటేషన్ అండ్ ఎవ్రీవన్ లైక్ దిస్. ఓకే, అందులో మనకి చార్మినార్ కనిపించింది, పాలపేట కనిపించింది, రామప్ప దేవాలయం కనిపించింది. అవును, చాలా చూపించారు, చాలా బాగుందండి. ఓకే, మీ పేరు మేడం? మోనికా. మోనిక గారు, ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ టైమా ఈ డ్రోన్ షో చూడటం? ఫస్ట్ టైం. బాగుందా? చాలా మీకు ఎట్లా అనిపించింది? ఏం నచ్చింది మీకు బాగా? అంటే ఇప్పుడు చూపించిన పుణ్యక్షేత్రాలు అవన్నీ చూసాయి. ఓకే, అన్ని నచ్చాయి. ఓకే, అంటే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ సో గతంలో ఎప్పుడూ లేనట్లుగా పెద్ద ఎత్తున కండక్ట్ చేసింది. సో ఎలా అనిపించింది మీకు? ఏమైనా రావడం పోవడంలో కావచ్చు, ఇక్కడ సీటింగ్ లో కావచ్చు, ఏమైనా ఇబ్బంది ఉందా? సౌకర్యాలు బాగుంది, అంతా బాగుంది. అంత బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్, మీ పేరు? సత్యనారాయణ అండి, ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? కరీంనగర్. ఓకే, ఎలా అనిపించింది సార్ డ్రోన్ షో? బాగుందండి, ఇది ఫస్ట్ మేము రావడం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల దృశ్యాలను కూడా చక్కగా చూపించి మా మనసును అలరింపజేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ షో ఇంత బాగుంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మాకు కలిగింది. చాలా సంతోషం. అంటే డ్రోన్స్ షో అంటే ఇంత బాగుంటుందని చెప్పి ముందు అసలు మీరు అనుకోలేదు? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సారి ఇది రావడం, మేము చూడడం, అంత దూరం నుంచి మేము రావడము, ఈ మాధవ్ గారి ఆహ్వానంతో మేము రావడం జరిగింది. కాబట్టి మేము అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా మాకైతే అనిపించింది. ఒక చక్కటి అనుభూతి అండి మా లైఫ్ లో ఇది. నేను హై స్కూల్ టీచర్ అయినా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చూడలేదు. ఇది ఫస్ట్. చాలా అద్భుతంగా ఉందండి. చాలా టూరిజం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయచ్చు. సార్, డ్రోన్లతో ఆకాశంలో కనిపించినటువంటి చిత్రాల్లో మీకు బాగా మంచిగా అనిపించిన చిత్రం ఏంటి? మన సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ముగ్గులు కానీ అట్లాంటివి చాలా బాగా చూపించారు. అది షోకు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. చాలా బాగుంది. చాలా. మేడం, మీ పేరు? సుజాత. సుజాత గారు, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మాధవరెడ్డి మా కూతురు, తను పిలిస్తే బాగుంటుందిరా పిన్ని అంటే వచ్చినాము, చూసినాం, బాగుంది. ఇక ఇది ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసారు కాబట్టి బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటి డ్రోన్ షోలో? నాకు బాగా నచ్చిందండి కైట్స్, అవి బెలూన్స్, అవి బాగా నచ్చిందండి. అది ఒకటి ఏంటి ఏరోప్లేన్ ద్వారా ఏంటి బాంబులు వచ్చినాయి, అవి బాగున్నాయి. పటాకులు పీల్చడం ఇట్లా చిత్రీకరించి బాగున్నాయండి.